హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ ఒక్క 10 రూపాయల నోటు మీ దగ్గర ఉంటే చాలు, తక్కువలో తక్కువ లక్షల్లో డబ్బును తెచ్చిపెడుతుంది. కావాలంటే ఇప్పుడే ట్రై చేయండి. మీ దగ్గర 10 రూపాయల నోటు ఉన్నా, మీ జోబులో 10 రూపాయల నోటు ఉన్నా, వెంటనే కదలకుండా ఉన్న చోటనే చక్కన ట్రై చేసి చూడండి. ఎంత అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుందో ఆ తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు వీడియో కింద. నిజంగా సక్సెస్ అయ్యింది, ఈ 10 రూపాయల నోటు వల్ల మా జీవితం మారింది, మా ఆర్థిక స్థితి మారింది, మా సంపాదన పెరిగింది, మాకు అప్పులు తీరాయి, ప్రతిరోజు కూడా డబ్బు వరదలా మా దగ్గరికి వస్తుంది, నేను ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోయాను అని మీరే కామెంట్ చేయకపోతే నన్ను అడగండి. అలాంటి ఒక పవర్ఫుల్ రెమెడీతో ఈరోజు మీ ముందుకు నేను వచ్చేసాను. చాలా అద్భుతమైన రెమెడీ. ఒకే ఒక్క 10 రూపాయల నోటు ఉంటే చాలు, మీ తలరాతను మార్చేస్తుంది, మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా డబ్బును మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది. అలాంటి శక్తివంతమైన రెమెడీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో అవసరం అందరికీ కూడా ఉంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే కాదు లేదు అన్న మాట అయినా డిక్షనరీలోనే ఉండదు. ఎంత పెద్ద సమస్యనిచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజే. ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉందండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన వారాహి అమ్మవారిని ఉపాసించడం వల్ల ఒక అద్భుతమైన ఒక శక్తిని ఈయన సిద్ధింపజేసుకున్నారండి. ఆ శక్తి వలన ఏమవుతుందంటే, మీరు ఎక్కడికైనా జ్యోతిష్యానికి వెళ్తే మీ కష్టాలను, బాధలను తొలగించుకుంటూ స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. కానీ ఈయన ఏంటంటే, ప్రపంచంలో మీరు దేన్ని ఇష్టపడ్డా, దేన్ని కోరుకున్నా, దేన్ని మనసు పడ్డా, దేన్ని సొంతం చేసుకోవాలి అని అనుకున్నా, ప్రయత్నించి మీ వల్ల అవ్వటం లేదు, విసిగిపోయి ఉన్నారు, దాని మీద ఆశ రావట్లేదు. అది ఒక ల్యాండ్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక రికమెండేషన్ కావచ్చు, ఏదైనా అవనివ్వండి, మీరు కావాలి అనుకుంటున్నారు, మీ వల్ల అవ్వట్లేదు. అలాంటి సమయంలో గురువు గారికి ఒక్క ఫోన్ కాల్ కలపండి, పూజల ద్వారానే దాన్ని మీకు వశం చేసి ఇస్తారు. అది కూడా 24 గంటల్లో. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనం ఏ పని చేసినా కూడా డబ్బు కోసమే చేస్తాం. డబ్బు కోసం ఎంతో కష్టపడతాం, ఎంతో ఆలోచిస్తాం. ఒక జాబ్ ఉన్నా కూడా ఇంకా వేరే విధంగా ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు అని మనం వెతుకుతూనే ఉంటాం అవకాశాల కోసం. అలాంటి అవకాశాలు మీ అంతట మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే, మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోవాలి అంటే, ఎక్కడ ఉన్నా కూడా డబ్బు మీ దగ్గరికి వచ్చి అతుక్కుపోవాలి అంటే, రోజు రోజుకి కూడా మీ సంపాదన పెరుగుతూ ఉండాలంటే, రోజు రోజుకి కూడా మీ ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉండాలంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ ఒక్క 10 రూపాయల నోటు మీ దగ్గర ఉండాలి. అది ఏ విధంగా ఉండాలి చెప్తాను. ఇక్కడ నేను క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను. కొన్ని చోట్ల పిక్స్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు వీడియో తీసుకోవటం నేను ఒక్కదాన్ని తీసాను కాబట్టి అక్కడ పాసిబుల్ అవ్వలేదు. కాబట్టి అది పిక్స్ రూపంలో నేను ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అని ఇచ్చాను. ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా చూడండి. ఇది మొత్తానికి ఏ షేప్ రావాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా చెప్తాను. ఇక్కడ మీరు 10 రూపీస్ కానీ 20 రూపీస్ నోటుతో కానీ చేయాలి. నేను మీకు చూపించడానికి అనువుగా ఉంటుందని నేను 100 రూపీస్ నోట్ తీసుకున్నాను. ముందుగా 100 రూపీస్ నోట్ తీసుకోండి. దాన్ని మధ్యలో సగానికి ఒక మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న దగ్గర ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అలా ఒక ఫోల్డ్ చేయండి. ఓకేనా? మధ్యలో సగానికి ఇట్లా మడిచారంటే ఇటువైపు ట్రయాంగిల్ వస్తుంది. ఇక ఇటువైపు ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా సగానికి అడ్డంగా మడవండి. నిలువుగా మడవండి. చూసారు కదా?
ఇలా నిలువుగా మడవాలి. ఇటువైపు ఏమో ట్రయాంగిల్ షేప్ రావాలి. ఇటువైపు అలా ఉన్న నోటేమో మళ్ళీ నిలువుగా మడిస్తే ఇలా వస్తుంది. మనం డబ్బుని ఎలా అయితే ఇలా మడుస్తామో అలా. ఆ తర్వాత ఇటువైపు నిలువుగా మడిచిన పార్ట్ ఏదైతుంది దాన్ని కూడా మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఇలా మడవాలి. అర్థమైందా? మీకు ఇది ఒక పిరమిడ్ షేప్ రావాలి. ఇక నేను వీడియో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇటువైపు ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసాం, ఇటువైపు నిలువుగా ఫోల్డ్ చేసాం. ఆ నిలువుగా ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ కూడా మనం ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేస్తాం. చూసారా? ఇలా వస్తుంది. ఒక్కసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఎలా ఫోల్డ్ చేసిన నిలువుగా ఉన్నదాన్ని మళ్ళీ కూడా ట్రయాంగిల్ షేప్లో వస్తే ఇలా పిరమిడ్ షేప్ వస్తుంది. మనకు ఇలానే రావాలి. వెనక ఎలా ఉండని మనకు ఫ్రంట్ పార్ట్ మాత్రం కరెక్ట్గా ఎలా పిరమిడ్ షేప్లోనే ఉండాలి. ఖచ్చితంగా ఎలా వచ్చే విధంగా ఫోల్డ్ చేయండి. దీన్ని ఏం చెయ్యాలి మీరు? జెంట్స్ అయితే మీ పర్సులో, లేడీస్ అయితే కూడా పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. పర్సులో మనకు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక దాంట్లో సపరేట్గా దీన్నే ఉంచేసేయండి. మనకు ఈ పైన షార్ప్గా ఏదైతే ఉందో, ఆ కొస ఏదైతే ఉందో అది ఆకాశాన్ని చూడాలి. మనకు పిరమిడ్ ఎప్పుడూ కూడా ఒక ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. పిరమిడ్ ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీని అలా స్టోర్ చేసుకుంటుంది, అట్లా ఆపి పెడుతుంది. మీ పర్సులో కనుక ఈ పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి ఈ 10 రూపీస్ కానీ 20 రూపీస్ నోట్ కానీ ఉంది అంటే డబ్బు ఏ విధంగా మీ వైపుకు అట్రాక్ట్ అవుతుంది అంటే అంతలా అట్రాక్ట్ అవుతుంది. మీరు ఊహించి కూడా ఉండరు. ఇక్కడ మీకు నేను 100 రూపీస్తో చేసి చూపించాను, ఎందుకంటే క్లియర్గా చూపించడానికి బాగుంటుందని. మీరు 10 రూపీస్ కానీ 20 రూపీస్తో కానీ ఇలా చేసి పెట్టుకోండి. మరి దీన్ని ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఏంటి అంటే కనుక, మీరు ఇదైతే పర్సులో పెట్టుకున్నారా, మీ వ్యాలెట్లో పెట్టుకున్నారా, దీన్ని ఎలా ఉంటే అలానే ఇలా నిలువుగా పెట్టేసుకోవాలి. దాన్ని మడి చేస్తాము, పడుకోబెడతాము, అడ్డం పెడతామంటే కుదరదు. ఆ పిరమిడ్ షేప్లో ఉన్న ఆ షార్ప్ ఏదైతే ఉందో, ఆ కొస ఏదైతే ఉందో ట్రయాంగిల్ షేప్లో మనకు అది పైకి ఆకాశానికి చూస్తూ ఉండాలి. మీరు పర్సులో పెట్టినా కూడా అది ఫోల్డ్ అయిపోయి వంగిపోయి అలా ఉండకుండా ఉండేటట్టు జాగ్రత్తగా దాన్ని అలా ఉంచుకోండి. మీరు ఎప్పుడు పర్సు తీసి చూసినా కూడా ఆ పిరమిడ్ షేప్ అనేది నీట్గా కనపడాలి. ఆ కొస అనేది మనకు చక్కగా కనబడాలి. ఇది ఎప్పుడు చేయాలి? దీనికి ఒక అఫర్మేషన్ ఉంది. మెయిన్ అఫర్మేషన్, ఒక చిన్న మంత్రం. ఈ రెండు కూడా ఉన్నాయి, స్కిప్ చేయకండి. మీరు చక్కగా మార్నింగ్ స్నానం చేశాక పూజ చేసుకుంటామండి అంటే మంచిది. పూజా గదిలో కూర్చొని చక్కగా ఈ నోటు తీసుకువెళ్ళి భగవంతుడు ముందు చేసుకుని మీ సంకల్పం చెప్పుకుంటే ఇంకా అత్యద్భుతం కదా. యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్, భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంటే మన జీవితంలో దేనికైనా లోటు ఉంటుందా? అలా చేసేసి మీ పర్సులో పెట్టుకోవాలి, ఒక అఫర్మేషన్ చేసి. అలా లేదండి, మేము ఇప్పుడు చూసాం ఈవినింగ్ అలా ఇప్పుడే చేయాలనుకుంటున్నామంటే సరే, చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొనేసి ఇలా చెయ్యాలి. మీరు ఉత్తర ముఖానికి కానీ లేదంటే తూర్పు ముఖానికి కానీ కూర్చొని ఈ ఒక్క ప్రక్రియ అన్నది చేయాలి. ఇలా ఈ నోటుని పిరమిడ్ షేప్లో మడిచేశారు. ఇక దాన్ని మీ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో ఈ నోటు పెట్టుకొని కుడి చేతి దాని మీద ఉంచి, అంటే ఎడమ చేతి మీద ఈ నోటు పెట్టి దాని మీద కుడి చేతిని మూసి ఉంచి ఈ ఒక్క అఫర్మేషన్ కూడా చెప్పండి. అత్యద్భుతమైన శక్తివంతమైన అఫర్మేషన్. అదేంటి? నేను అతి పెద్ద శ్రీమంతుడిని అయ్యాను. రోజు రోజుకి డబ్బు నా దగ్గరికి ఆకర్షణ అవుతోంది. నేను డబ్బును ఆకర్షించే మ్యాగ్నెట్లా మారిపోయాను. ఇప్పుడు నేను మనీ మ్యాగ్నెట్ని. డబ్బు నా వైపుకు ఆకర్షిస్తున్నాను. ప్రతిరోజు కూడా లెక్క పెట్టలేనంత డబ్బు నా దగ్గరికి వస్తుంది. నేను రోజు రోజుకి కూడా శ్రీమంతుడిగా ఎదిగిపోతున్నాను అని చెప్పుకోండి. ఆ తర్వాత శ్రీం శ్రీం అని 12 సార్లు చెప్పండి. ఎలా చెప్పేశాక మీ పర్సులో మీరు పెట్టేసుకోవచ్చు. ఈ ఒక్క అఫర్మేషన్ ఏం చేస్తుందంటే మీకు మనీ కనెక్షన్ ఇస్తుంది, యూనివర్స్కి కనెక్ట్ చేస్తుంది, ఎక్కడ ఉన్న డబ్బుని మీ వైపు ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అయితే అట్రాక్ట్ చేయటం అంటే మీకు సంపాదన కోసం అవకాశాలను వెతికి పెట్టడం, అటువైపు మీ ఆలోచనలను మళ్లించటం, అటువైపు మీ అడుగులో పడేటట్టు చేయటం, అటువంటి వ్యక్తుల్ని మీకు కనెక్ట్ చేయటం, మీకు పరిచయం అయ్యే విధంగా చేయటం. డబ్బు మీరు ఇప్పుడు నెలకి ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అదే డబ్బు మీకు లక్షల్లో వచ్చే విధంగా మీ ఆలోచనలు, మీ అడుగులు, మీ తెలివితేటలు అన్ని కూడా అటువైపు అడుగులు వేసేలాగా మనకు యూనివర్స్ అన్నది హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండే, నేను నిజంగా డబ్బును సంపాదిస్తున్నాను, నేను మనీ మ్యాగ్నెట్లా మారిపోయాను, ఇలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదొకటైతే పాసిబుల్ అవుతుంది. మరి మీరు ఇలా పెట్టేసుకుంటే చాలా అంటే లేదండి, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మీకు కుదిరినప్పుడు, తీరిక కుదిరినప్పుడు ఈ నోటు తీసి ఎడమ చేతి మీద ఉంచి కుడి చేతిని
మూసి ఉంచి ఈ ఒక అఫర్మేషన్ చెప్పి శ్రీం అనే పదాన్ని 12 సార్లు చెప్పి మళ్ళీ లోపల పెట్టేసుకోవటం. దీన్ని మీరు రీఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ మనకి చక్కగా యూజ్ అవ్వాలి, స్విచ్ ఆఫ్ అవ్వకూడదు, దాంట్లో బ్యాటరీ లో అవ్వకూడదు అన్నప్పుడు ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం కదా, దాన్ని ఛార్జ్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేసుకుంటాం మన ఫోన్ చక్కగా పనిచేయాలంటే. ఇది కూడా అంతే, ప్రతిరోజు కూడా ఈ ఒక అఫర్మేషన్ చెప్తూ మీరు రీఛార్జ్ చేస్తున్నారు. ఎలా రీఛార్జ్ చేయటం వల్ల దాని శక్తి అధికంగా ఉంటుంది. ఎలా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు మార్గాలు మీకు కనిపిస్తాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ ఒక పిరమిడ్ షేప్ లో ఉన్న ఈ నోట్ ఏం చేస్తుందంటే కాస్మిక్ ఎనర్జీతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. డబ్బు మీ వైపుకు రావటం చూస్తారు, డబ్బు నిలబడటం చూస్తారు. ఒక దారిలో కాదు 4-5 మార్గాల్లో డబ్బును సంపాదించడం చూస్తారు. ఈ ఒక్క 10 రూపాయలు కూడా మీకు లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా ప్రతిరోజు ఇలా చేస్తుంటే ఆ లక్షలు కాస్త ఏమవుతుందండి, కోట్లు అవుతుంది. కోటీశ్వర్లు అవుతాము, ధనవంతులు అవుతాము. మనసు ఒకటి గట్టిగా ఉండాలి, సంకల్పం ఒకటి గట్టిగా ఉండాలి. సంకల్ప బలం బాగుంటే, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ తదాస్తు అనిందంటే మన దశ తిరిగిపోతుంది. అద్భుతాలు జరగాలంటే యుగాలు పట్టాలా, నెలలు పట్టాలా, సంవత్సరం పట్టాలా? ఆరక్షణం చాలు కదా. అలాంటి ఆరక్షణం ఇది అవుతుందేమో, మనసు పెట్టి ట్రై చేయండి. మీ దగ్గర 10 రూపాయల నోటు ఉంటే వెంటనే ట్రై చేయండి, అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు, నేను మాటిస్తున్నా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు. అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.